ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. గుంతలమయంగా మారిన గ్రామ ప్రధాన రహదారిని మరమ్మత్తు చేయాలంటూ వినూత్నంగా నిరసన తెలిపారు మైలవరం మండలం వెల్వడం గ్రామస్తులు. మంత్రి నారా లోకేష్ ఫోటో, గుంతలమయంగా మారిన రోడ్డు ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. మా గ్రామంలో ప్రధాన రహదారి దుస్థితి ఇది అంటూ ఫ్లెక్సీలో ముద్రించి నిరసన తెలిపారు గ్రామస్తులు. తక్షణమే రహదారిని మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మరి దీనికి సంబంధించి గ్రామస్తులు ఏమంటున్నారు? ఎప్పటి నుంచి వాళ్ళు ఆ బాధను ఫేస్ చేస్తున్నారు? ఇంత ఫ్లెక్సీ కట్టి రోడ్లు గుంతలమయంగా మారి అని నిరసన తెలిపేంత వరకు కూటమి ప్రభుత్వానికి రోడ్లు దుస్థితి ఏ విధంగా ఉందో గుర్తు రావట్లేదా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అద్భుతంగా రహదారులన్నీ కూడా వేసేసాం. గతంలో గుంతలమయంగా ఉండేవి, మేము చాలా అద్భుతమైన నున్నటి రోడ్లు వేసామని చెప్పి ప్రకటనలు చేసుకున్న పరిస్థితి. కానీ వాస్తవానికి చూస్తే గ్రామాల్లో వచ్చి చాలా చోట్ల చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దానికి నిదర్శనంగా చెప్పుకుంటే కనుక ఎన్టీఆర్ జిల్లా ఏదైతే మైలవరం మండలం సంబంధించిన వెల్వడం గ్రామం ఉన్న రహదారి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో కొద్దిపాటి మాత్రమే అక్కడక్కడ మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా ఈ రహదారి వేస్తా ఉంటూ కూడా 4 నెలల క్రితం చక్కగా ఉన్న తార్ రోడ్ ని పూర్తిగా తవ్వేశారు. ఆ తవ్వేసిన తర్వాత దాని మీద కొంత గ్రావెల్ ను పోసి మాత్రం వదిలేసిన పరిస్థితి. దీంతో గడిచిన 4-5 నెలలుగా ఆ రహదారి మీద వెళ్తున్న వాళ్ళందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఎండ ఉన్న సమయంలో అక్కడి నుంచి ఏదైతే ఆ రహదారి మీద ప్రయాణిస్తున్న సమయంలో దుమ్ము ఏదైతే ఉందో అదంతా కూడా వారికి చాలా ఇబ్బంది అవుతుంది. శ్వాసకోశ సమస్యలతో పాటు ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించిన పరిస్థితి. ఇక ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి, వర్షాకాలం వచ్చింది కాబట్టి ప్రస్తుతం ఆ రోడ్లంతా కూడా ఎక్కడికక్కడ గుంటలమయంగా మారిపోయింది, నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి. అదే రోడ్ లో విసన్నపేట వరకు కూడా వాహనాలు నిత్యం తిరుగుతుంటాయి. రోజు వందల సంఖ్యలో ఇటు లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, అలాగే ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ప్రధానంగా ఈ రహదారి మీద ప్రయాణించాల్సి వస్తుంది. అయితే 4 నెలలుగా తమ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం, కనీసం ఎవరు పట్టించుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ తమ సమస్యను పరిష్కరించాలంటూ కూడా ఒక ఫ్లెక్సీ పెట్టి వినూత్నంగా తమ నిరసన అయితే తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎన్నిసార్లు చెప్పినా కూడా దీనికి సంబంధించి పట్టించుకోవట్లేదని వాళ్ళ నుంచి ప్రధానమైన ఆరోపణగా మనకు వినిపిస్తోంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.